కొండగుట్టలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎర్దనూరు గ్రామ శివార్లో గుట్టలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరారు. పెద్ద బండరాళ్ల మధ్య స్వయంభూగా వెలసిన స్వామివారు గుహలో భక్తులకు దర్శనమిస్తున్నారు. చుట్టూ పచ్చని ప్రకృతి, ఎత్తైన గుట్టలు, భారీ బండరాళ్ల మధ్య ఉన్న ఈ పవిత్ర స్థలం చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. బండరాళ్ల మధ్య ఏర్పడిన సహజ గుహలో స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. స్థానికుల కథనం ప్రకారం గతంలో పశువుల కాపురులకు గుట్టలో స్వామివారు దర్శనం ఇవ్వడంతో గ్రామస్తులు అక్కడే పూజలు ప్రారంభించారు. అప్పటి నుండి భక్తులు స్వామివారిని కొలుస్తూ వస్తున్నారు. ప్రతి శనివారం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇస్మాయిల్ ఖాన్ పేట నుండి సుమారు 3 కిలోమీటర్లు, బ్యాతోల్ గ్రామం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ప్రకృతి అందాల మధ్య కొండ గుహలో కొలువైన లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. సంగారెడ్డి మండల్ గ్రామము ఎర్దనూరు. ఈ వెంకటేశ్వర స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ప్రతి శనివారం రోజు పూజలు, మళ్ళీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మీరందరూ రావాలని మేము కోరుతున్నాం. అంటే ఇక్కడ ప్రతి శనివారం ఎక్కువ పూజలు శనివారం ఎక్కువ పూజలు, చిన్నపిల్లల పుట్టెంకలు, మళ్ళీ సత్యనారాయణ వ్రతాలు అవన్నీ జరుగుతాయి. అంటే ఏం వెంకటేశ్వర స్వామి అంటారు? లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. మీ పేరండి? రామచంద్ర.